బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ను చూశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అల్లు అరవింద్ డాక్టర్స్ తో మాట్లాడానన్నారు అల్లు అరవింద్. 14 రోజులుగా కొద్దిగా రికవరీ అవుతున్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం అంటున్నారు అల్లు అరవింద్. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కోసం ముందుకొచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు అల్లు అర్జున్ హాస్పిటల్కు రావాలనుకున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ల సూచనతో బన్నీ రాలేకపోయారంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే రోజు కేసు నమోదైంది. హాస్పిటల్కు వెళ్లొద్దంటూ లీగల్ టీం బన్నీకి సూచించిందంటూ కూడా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అనుమతితో శ్రీతేజ్ ను చూడడానికి వచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అల్లు అరవింద్ ఏమన్నారో చూద్దాం. అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీం హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్, ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు, అభిమన్యు, మెడికల్ డైరెక్టర్. రైట్, అది ఐసీలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూశారు అల్లు అరవింద్. డాక్టర్లతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఇటు మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. 14 రోజులుగా కొద్దిగా రికవరీ అవుతున్నాడంటూ కూడా అల్లు అరవింద్ చెప్పుకొచ్చిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. రీసెంట్ విజువల్స్, శ్రీతేజ్కి సంబంధించి డాక్టర్లు మాట్లాడుతున్న విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఒక్కసారి చూడండి. కరెక్ట్గా 2 వారాల క్రితం సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 2 వారాలుగా అదే మంచం మీద ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. తొక్కిసలాట జరిగిన ఘటనలో తల్లిని కోల్పోయాడు. ప్రస్తుతం ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. అటు శ్రీతేజ్ను కలిశారు అల్లు అరవింద్. వెళ్ళి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీతేజ్కి అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానం. ఈ నేపథ్యంలోని సినిమాకు తీసుకువెళ్ళాలంటూ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. ఆ క్షణం ఆ కుటుంబం అక్కడికి వెళ్ళింది. ఆ తొక్కిసలాట్లో భాగంగా ఇటు పోలీసుల రిపోర్ట్లో సఫకేషన్లో భాగంగానే వాళ్ళకి ఇబ్బంది అయ్యిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వైద్యులు శ్రీతేజ్తో మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. శ్రీతేజ్ కుటుంబం కూడా అక్కడే ఉంది. శ్రీతేజ్ కుటుంబం అక్కడే ఉండి అతన్ని పర్యవేక్షిస్తోంది. డాక్టర్లు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించారనే చెప్పుకోవాలి. సార్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు అల్లు అరవింద్. వెళ్ళి అక్కడ అల్లు అరవింద్ శ్రీతేజ్తో మాట్లాడిన సందర్భం, శ్రీతేజ్ని పరామర్శించిన సందర్భానికి సంబంధించి ఆ
ఏం జరిగింది, పరామర్శించిన తర్వాత ఆయన ఏం మాట్లాడారనేది కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూశారు. ఇదే నేపథ్యానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు అల్లు అరవింద్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. కుటుంబంతో మాట్లాడారా ఆయన అక్కడ? 12-13 రోజుల తరువాత ఈ రోజు అల్లు అరవింద్ హాస్పిటల్లో తొక్కిసలాటలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్ని ఈ రోజు కలవటం జరిగింది. కలిసి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే ఆ హాస్పిటల్ అధికారులతోటి, అందరితోటి, వైద్యులతోటి మాట్లాడి ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి మొత్తం తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ రోజు ఆయన వెళ్ళటానికి, ఇంత ఆలస్యంగా అక్కడికి వెళ్ళటానికి కారణం ఏంటి అనేది కూడా ఆయన విపులంగా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ కుటుంబ సభ్యులకి వాళ్ళకు కూడా ఆ వివరాలన్నీ కూడా తెలియజేసి ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది, తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి రాకపోవటానికి కారణం ఏంటి అనేది కుటుంబ సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి తను నార్మల్ అయ్యే వరకు కూడా ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదు అనేది కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించి మాటిచ్చి వచ్చినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆ మరుసటి రోజే రావాలనుకున్నాడు. బట్ కొన్ని న్యాయవాదుల సలహాలు, అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా ఆయన రావటానికి అంగీకరించలేదు. మరలా ఇక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ఇక్కడ కూడా మళ్ళా క్రౌడ్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో మానుకున్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ టీం నుంచి బన్నీవాసు ఇతర సభ్యులు రెగ్యులర్ గా హాస్పిటల్ కి విజిట్ చేస్తున్నట్లుగా, అలాగే వైద్యులతో మాట్లాడినట్టుగా, వైద్య ఖర్చులు కూడా అల్లు అర్జునే భరిస్తున్నాడని ఆ టీం అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అల్లు అరవింద్ కూడా దానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది అన్నట్లుగా ఈ రోజు అల్లు అరవింద్ చెప్పడం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది అందరికి కూడా. ఆ బాబు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సహాయం అందుతోంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఇష్యూని టేకప్ చేసింది. ఆ బాబు హెల్త్ కండిషన్ బాగయ్యే వరకు కూడా మొత్తం బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది అని ఈ రోజు అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అలాగే ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అనుమతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే పోలీస్ శాఖకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సచిన్, రైట్. అంటే ప్రస్తుతం అల్లు అరవింద్ వెళ్ళిన సందర్భాన్ని చూసాం. ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిన తర్వాత అల్లు అర్జున్ కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి అల్లు అరవింద్ నుంచి ఏమైనా, లేకపోతే బన్నీ టీం నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఇప్పుడు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు బెయిల్ ఆర్డర్ లో ఒక క్లాజ్ అయితే పెట్టింది. ఆ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా అల్లు అర్జున్ కలవకూడదు అనేది ఒక కండిషన్ ఉంది. ఆయన ఇచ్చిన బెయిల్ ఆర్డర్ లో 3rd క్లాజ్ ఆ కండిషన్ ఉంది. సో ఆయన కనుక కుటుంబ సభ్యులు ఎవరినన్నా వ్యక్తిగతంగా వెళ్లి కలిసినా, హాస్పిటల్ కు వెళ్ళినా కూడా ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తను వెళ్లకుండా అక్కడ పరిస్థితులన్నీ కూడా తన టీం ని పంపించి మానిటర్ చేస్తున్నాడు. ఈ రోజు అల్లు అరవింద్ ని ప్రభుత్వ అనుమతి, పోలీసుల అనుమతితోటి హాస్పిటల్ కు పంపించడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే ఈ విషయంలో అందులో ఆ పిల్లవాడు శ్రీతేజ్ అనేవాడు అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన వీరాభిమాని. సో ఆ అభిమానికి ఇలా అవటం బన్నీని బాగా కలిసివేసింది. సో అరవింద్ ని ఈ రోజు పంపించి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వైద్యులందరినీ కలిసి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి రమ్మను అల్లు అర్జునే పంపించినట్లుగా తెలుస్తోంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం అల్లు అరవింద్ ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ను చూశారు అల్లు అరవింద్. డాక్టర్స్తో మాట్లాడానంటూ కూడా చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. 14 రోజులుగా కొద్దిగా రికవరీ అవుతున్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటున్నారు. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కోసం ముందుకు వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పరామర్శించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, పోలీసు శాఖ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ, పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని
సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి